మార్గదర్శి చిట్స్‌కి ప్రాబ్లమ్ లేదు. కానీ మార్గదర్శి ఫైనాన్స్ అని ఇంతకుముందు మనం డబ్బులు తీసుకెళ్ళి మార్గదర్శికి ఇచ్చేస్తే వాళ్ళు ఎందులో వ్యాపారాలు పెట్టుకుంటారో మనకు తెలవదు. నెలకింతని వడ్డీ ఇచ్చేస్తారనమాట. నెలకా, ఏడాదికా ఏంటనేటువంటిది. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల టైప్‌లో బాండ్ ఇచ్చేసి ఆ తర్వాత సర్టెన్ టైమ్ పూర్తయ్యాక డబ్బులిస్తారు. డబులా, త్రిబులా అనేది. ఇలాగా చాలామంది పెట్టారు. కోట్ల రూపాయల డబ్బులొచ్చినాయి. అయితే ఆ తర్వాతన ఆహ్, ఏది వైఎస్ రాజశేఖర రెడ్డిని తొక్కడానికి ఈనాడిని ఉపయోగించిన సందర్భంలో రాజశేఖర రెడ్డి ఈయన లూప్ హోల్‌ని కనిపెట్టి రివర్స్ దెబ్బతీసినటువంటి పరిస్థితి అప్పుడు. కేసు పెట్టడం మార్గదర్శి ఫైనాన్స్ మీద. రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసింది. దాంతో అప్పుడే నిషేధాన్ని విధించే పరిస్థితి వచ్చేటప్పటికి, కేసు పెట్టే పరిస్థితి వచ్చేటప్పటికి దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి దాన్ని అడ్డుపెట్టి కోర్టులో సేవ్ అయ్యారు. ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో తమకున్న పలుకుబడితో కేసు కొట్టేయించుకున్నారు. వాస్తవంగా అయితే గనక తప్పు చేశాక, నిబంధనలకు విరుద్ధంగా చేశాక దానికి శిక్ష ఉండాలి. శిక్ష లేకుండా మేము డబ్బులు రెట్టిచ్చేసాం కాబట్టి ఇక శిక్ష వద్దన్నారు. ఎవరికీ తెలియకుండా కేసు కొట్టేయబడింది. ఇప్పుడు దాని మీదన ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ కాబట్టి ఆయన సుప్రీంకోర్టు అప్పీల్ చేసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుని రామోజీరావు గారు చనిపోయిన నేపథ్యంలో కేసును కొనసాగించొద్దని మార్గదర్శి తరపున ముకుల్ రోహిత్గి రాజ్యాంగ నిపుణుడు వాదించారు. అలాగైతే రామోజీ ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి లేదు ఇప్పటికే మేము అందరికీ చెల్లింపులు చేశామని ముకుల్ రోహిత్గి చెప్పాడు. అయితే అంశం మీద అఫిడవిట్ దాఖలు చేయమని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శి ఫైనాన్స్ కేసు మీద విచారణలో ఇది కీలకమైన పరిణామం. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలు, రూపాయి కాదు రెండు కాదు, డిపాజిట్లు సేకరించింది మార్గదర్శి. రామోజీరావు గారు చనిపోయిన నేపథ్యంలో కేసు మెయింటైనబుల్ కాదంటూ హైకోర్టులో మార్గదర్శి వాదనలు వినిపిస్తే ఎఫ్ఐఆర్ని కొట్టేసింది అప్పుడు తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఉండవల్లి సవాల్ చేయడంతో ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలాగే ఈనాడు కిరణం అదే మార్గదర్శి వాళ్ళ అబ్బాయి కాబట్టి రామోజీరావులకి సంబంధించి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు తదుపరి విచారణ వాయిదా వేశారు. ఉండవల్లి తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.